నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే అండి. గురుగారు, మార్చి నెల 2025 మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారి గురించి కనుక తెలుసుకుంటే, మకర రాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం, అలాగే ద్వితీయ స్థానంలో శని సంచారం. ఈ రెండు గ్రహాల కారణం చేత మకర రాశి వారికి గురు సంచారం బాగుంది కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండదు. డబ్బుకైతే ఏ లోటు ఉండదు. కాకపోతే మానసిక ప్రశాంతత ఉండదు. అలాగే ఈయనను నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు ఎక్కడ ఉంటాయి, చీమలు ఎక్కడ ఉంటాయి. అలాగే ఇతనికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కాబట్టి ఈయన చుట్టే అందరూ తిరుగుతూ ఉంటారు. అంటే ఈయనను మభ్యపెట్టి మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే మకర రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే కనుక, పంచమ స్థానంలో గురు సంచారము చేత సంతానం బాగా ఉంటుంది. అలాగే సంతానంతో చాలా ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కుటుంబంతో కొంచెం సాన్నిహిత్యంగా ఎక్కువగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. దేవాలయాలకు కానివ్వండి, తీర్థయాత్రలకు కానీ చాలా చక్కగా చురుగ్గా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మకర రాశి వారికి అన్ని రకాలుగా మెరుగైనటువంటి ఫలితాలు అని చెప్పుకోవచ్చు. కాకపోతే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువగా అయిపోతూ ఉంటారు. అలాగే ఈయనకు పొగడతలతో ముంచెత్తే వాళ్ళంటే చాలా ఇష్టం. భజన ఎక్కువ మీరు అన్నట్టు భజన ఎక్కువ చేసే వాళ్ళ చుట్టే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అదే ఏదైనా ముక్కుసూటిగా చెప్పామనుకోండి, ఏదైనా నచ్చని విషయం చెప్పామనుకో అతను వెంటనే పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ మకర రాశి వారు. అందులోనూ ఈ మాసంలో గనక మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంతవరకు మకర రాశి వారికి రాబోయేటటువంటి ఈ యొక్క ఏప్రిల్ నెల నుండి వాళ్ళకు మంచి సత్ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఏలినేటి శని ప్రభావం కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళకు శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరంలో, అంటే ఈ శార్వరి నామ సంవత్సరంలో ది బెస్ట్ రాశి అంటే మకర రాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు 6వ స్థాన కేంద్రంలో గురు సంచారము, అందులోనూ వీళ్ళకు శని ప్రభావం వెళ్ళిపోవడము, రెండూ కూడా ఒకే సమయంలో జరుగుతున్నాయి. కనుక వీళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఏదైనా చిక్కులు చికాకులు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగము ఈ మాసంలో ప్రారంభమవుతుంది. అవి మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుందండి. గురుగారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం కానీ, లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశము ఈ మాసంలో వాళ్ళకు తప్పకుండా కలుగుతుంది. కానీ కష్టే ఫలే లక్ష్మి అన్నట్టుగా మీరు కూడా కష్టపడుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే కనుక తప్పకుండా సాధించేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జాతకులకు ఏర్పడుతుంది. కాకపోతే మకర రాశి వారు కోపం ఆవేశం తగ్గించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు జన్మతహానే కోపం ఆవేశం విపరీతంగా ఉంటుంది. చెప్పిన మాట వినిపించుకోరు, చెప్పింది పట్టించుకోరు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా కూడా పెడచెవిన పెట్టేటటువంటి ధోరణిది ఎక్కువగా ఉంటాయి. అంటే అలాంటి పద్ధతులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పద్ధతులు కొంచెం మానవేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రకంగా మీరు ఎవరైతే మీ జీవితంలో మార్పు చేసుకుంటారో వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుంది. ఇక ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఆరోగ్య పరిస్థితులు పెద్ద ఇబ్బందులు ఏం లేవండి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. కాకపోతే ఏజ్డ్ అయినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు చెప్పాలంటే రాశి పరంగా కాకుండా వయసు పరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వయసు మీద పడుతున్న కొద్దీ కొన్ని ఆరోగ్య సమస్యలు రావడము, లేదంటే వేరే ఇతర సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ ఆరోగ్య విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశము మకర రాశి వారి యొక్క జాతకులకు ఏర్పడుతుందండి. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అన్నారు. మరి పెట్టుబడుల విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి? పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టండి, బంగారం మీద పెట్టుబడి పెట్టండి. ఏదైనా వ్యాపారం పెట్టాలి అంటే పాల కేంద్రాలు, అంటే స్వచ్ఛమైనటువంటి పాలను మీరు ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రాలు పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో అన్ని ప్యాకెట్ పాలు, అన్నీ కూడా కెమికల్స్ కలిపినటువంటి పాలు మాత్రమే వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ప్యాకెట్ చూసండి, వారం 10 రోజులు ఉంటాయంట. నాకు అర్థం కాలేదు. వారం 10 రోజులు ఉండేటటువంటి ప్యాకెట్ అంత కెమికల్ చేసి వారం 10 రోజులు నిల్వ ఉంచేటటువంటి పాలు తాగితే అనవసరంగా దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు
చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే చిన్న చిన్న 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్యాన్సర్ వస్తుంది అంటే ఇలా నిల్వ చేసినటువంటి ఆహార పదార్థం వల్ల క్యాన్సర్ వస్తుంది. కనుక అలాంటివి మీరు అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు పండ్లు కూడా చాలామంది యాపిల్స్ కానివ్వండి, ఇలాంటి మనం తినేటటువంటి పళ్ళు నిల్వ ఉంచి వాటిని తినేస్తూ ఉంటారు. అరే మంచిగా ఉంది కదా అని చెప్పేసి తినేస్తున్నారు. ఎప్పుడూ కూడా నిల్వ ఉంచినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండండి. లేదంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తి ద్వారా క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే ఈ పాలు వారం 10 రోజులు నిలువ పెట్టి ఆ పాకెట్లు అలాగే ఉంటాయంట. మళ్ళీ వేడి చేసినా అవి పగలవట. నాకు అర్థం కాలేదు. కాబట్టి అలాంటివి తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. స్వచ్ఛమైనటువంటి పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టండి. మీ జీవితంలో చక్కనైనటువంటి లాభాలు సంపాదించే అవకాశము తప్పకుండా. మకర రాశి వారు ఎవరైనా పెట్టాలి అనుకుంటే పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టండి. అది కూడా స్వచ్ఛమైనటువంటి గేదె పాలు, ఆవు పాలు మీరు స్వయంగా తయారు చేసినటువంటి, స్వయంగా తీసుకొని వచ్చినటువంటివి అవి పాల ఉత్పత్తి చేయండి. మీ జీవితంలో తప్పకుండా టాప్ 1 బిజినెస్ మ్యాన్గా మీరు నిలదొక్కగలుగుతారండి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారా? విదేశీ ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతాయండి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారు తప్పకుండా విదేశాలకు వెళుతూ ఉంటారు, స్థిరపడుతూ ఉంటారు. ఎవరైనా స్థిరంగా అక్కడే ఉండాలి, అక్కడే మన జీవితాన్ని కొనసాగించాలి అనుకునేటటువంటి వారికి కూడా ఇది చాలా మంచి అవకాశము అని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు విదేశాలకు వెళితే కనుక అక్కడ స్థిరపడుతూ డబ్బు సంపాదించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి విదేశీ యోగం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మకర రాశి వాళ్ళు తప్పకుండా నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. ఈ రాశి వారి గురుగారు శత్రువుల నుంచి ఇబ్బంది ఏమన్నా కనిపిస్తుందా? తప్పకుండా మకర రాశి వారికి జీవితంలో చాలామంది శత్రువులు ఉంటారండి. మన వెన్నంటే ఉండి వెన్నుపోటు పెట్టి చేయటటువంటి వారు, మనతో చాలా చక్కగా మాట్లాడి మన మీద అనవసరంగా నీలాపరిందలు వేసేవాళ్ళు, పక్కకు వెళితే వేరే వాళ్ళతో చెడుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పటికీ కూడా పెద్దగా వీళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉండవు. కనుక వీళ్ళకి పెద్ద శత్రు బాధలు అనేవి పెద్దగా ఉండవు. ఒకవేళ ఏర్పడినా కూడా లైట్గా తీసేసుకుంటారు. ఎందుకంటే మకర రాశి వారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తీర్చుకుంటారు. ఎవరో ఏదో అనుకున్నారని చెప్పేసి బాధపడేటటువంటి వారిలో మకర రాశి వారు ఉండరు. గురుగారు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అంటే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏదన్నా శుభవార్తలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా వైవాహిక జీవితంలో గతంలో చాలా ఇబ్బందులు పడే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే మకర రాశి వారికి సాంసారికపరమైన జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ మార్చి నెలలో పూర్తిగా కనుమరుగయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అందులోనూ ఏదైనా చిక్కుముడులు ఉన్నా కూడా వాటన్నింటిని కూడా క్లియర్ చేసుకునేటటువంటి అవకాశము, ఒక సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతుక్కునేటటువంటి అవకాశం ఈ మార్చి నెలలో మకర రాశి వారికి ఏర్పడుతుంది. కనుక కుటుంబ కలతలున్నా, భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఏదైనా ఇబ్బందులున్నా వాటన్నిటినీ కూడా తప్పకుండా వీరు తీర్చుకునేటటువంటి అవకాశం ఈ నెలలో కనిపిస్తుందండి. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి పరిహారాలు ఏదో ఉంటే తెలియజేయండి మకర రాశి వారికి. మకర రాశి వారికి ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు సాధించాలి అని అనుకుంటే గనక ఈ మకర రాశి వారు కరంగలి మాలను ధరించుకోండి. ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మకర రాశికి రాస్యాధిపతి శని కాబట్టి కరంగలి మాల ధరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతుంది. హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా క్యూర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మంత్రించి, పూజించి ఆ కరంగలి మాలను కనుక మీరు మెడలో ధరిస్తే కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయండి. గురుగారు దైవారాధన విషయంలో ఏ దేవుడికి ఎక్కువగా పూజించాలంటారు మకర రాశి? మకర రాశి వారు శివారాధన చేసుకోవాలి. తప్పకుండా శివారాధన చేసుకుంటే గనక వాళ్ళ జీవితం, భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. శివుడికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి చెప్తాను. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. లేదండి మాకు చదువు రాదని ఇంత పెద్ద మంత్రం మేము చదవలేమంటే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి, ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను. అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు. జాతకం దారిద్ర్యంగా ఉన్నా, నీచంగా ఉన్నా, మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆర్థిక పరంగా కానీ, లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి, లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి, లేదా మీకు శత్రువుల బెడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను. అదేంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం. చాలామంది అడుగుతున్నారు, గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి, మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూపిస్తాను. అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం. పూజ అంటే ఏం లేదండి, చెంబుడి నీళ్లు తీసుకోండి, దాంట్లో
ఆ నీటిలో ఒక రావి ఆకు, అలాగే ఒక మారేడు పత్రి, అలాగే ఒక తులసి దళం, మన ఈ యొక్క వేపాకు, ఈ 3 కూడా వేసుకునే ప్రయత్నం చేయండి. వేపాకు, మారేడు పత్రి, రావి ఆకు ఈ 3 వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చెయ్యండి. తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అది ఎలా ఉంటుంది అనేటటువంటిది చాలామందికి తెలియదు. ఇది శివశక్తి స్ఫటికలింగము. పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతుంది. కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులున్నా, గ్రహస్థితి బాగా లేకపోయినా, గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులున్నాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించండి. కేవలం ద్వాదశ రాశుల వారే కాదు, ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరం అవుతాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి, మీ జన్మ ధన్యమవుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.